నోరూరించే మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతారు. మార్కెట్లో మెరుస్తూ కనిపించే పండ్లను రసాయనాలతో మగ్గించడంతో రోగాలు వస్తాయనే భయం కూడా పబ్లిక్లో ఉంది. వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీతో ఈ ఫలాలు విషతుల్యమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద బాటసింగారం పండ్ల మార్కెట్లో బహిరంగంగానే ఎథిలిన్ పౌడర్, కాల్షియం కార్బైడ్ మోతాదుకు మించి వాడి మగ్గబెట్టి విక్రయిస్తున్నారు. మామిడితో పాటు ఇతర పండ్లను ఇథిలిన్ పౌడర్తో మాగబెట్టేందుకు కేరాఫ్గా మారింది బాటసింగారం మార్కెట్. ఏటా 1,00,000 మెట్రిక్ టన్నుల పండ్లు వస్తున్నాయి. మార్కెట్ అంతా బహిరంగంగానే వ్యాపారులు మోతాదుకు మించి ఇథిలిన్ వాడుతున్నారు. ఈ మార్కెట్ నుంచి బెంగళూరు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు మామిడిని ఎగుమతి చేస్తున్నారు వ్యాపారులు. ప్యాకింగ్ చేసే టైంలో లేయర్ల వారీగా ఒక్కో బాక్స్లో 5 చిన్న ప్యాకెట్లను వేస్తున్నారు. గరిష్టంగా 8 నుంచి 10 ప్యాకెట్లు ఉపయోగిస్తున్నారు. తర్వాత 4 రోజుల్లో పండ్లు పూర్తి స్థాయిలో పండుతున్నాయి. స్థానికంగా అమ్మే వ్యాపారులు కూడా ఇథిలిన్ రసాయనాలు వాడుతున్నారు. తొందరగా మాగబెట్టి అమ్మేందుకు స్థాయికి మించి ఇథిలిన్ ఉపయోగిస్తున్నారు వ్యాపారులు. బాటసింగారం మార్కెట్లో ఇథిలిన్ ప్యాకెట్లను అమ్ముతున్నారు. ఒక్కో కాల్షియం కార్బైడ్ ఇథిలిన్ ప్యాకెట్ 150 నుంచి 200 రూపాయలకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సీక్రెట్ గా కార్బైడ్, ఇతర రసాయనాలు అమ్ముతున్నా మార్కెట్ అధికారులు పట్టించుకోవట్లేదంటున్నారు పబ్లిక్. రసాయనాలు ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు రసాయనాలు వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు. రసాయనాలతో పండించిన పండ్లను తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కాల్షియం కార్బైడ్ నిషేధించారని తెలిపారు. మోతాదుకు మించి ఇథిలిన్ వేసిన మామిడి పండ్లు తింటే నోరు, గొంతు మంట, కడుపు నొప్పి, వికారం, వాంతులు, జీర్ణ, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ రోగాలు వస్తాయన్నారు. నిగనిగలాడే మామిడి పండ్లు కొనుక్కొని తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వాంతులు, వికారం, స్కిన్ ఇరిటేషన్, కడుపు నొప్పి, విరోచనాలు ఇలాంటివి ఉంటాయి షార్ట్ రన్లో. లాంగ్ రన్లో ఈవెన్ క్యాన్సర్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, ఇలాంటివన్నీ హెల్త్ ఎఫెక్ట్స్ అనమాట. మరి ఏ రకంగా టెస్ట్ చేయాలి, ఇది దొరికే పండ్లు ఆర్టిఫిషియల్గా కాదా అని చెప్పేసి మనం కొనే ముందు అవి అనీవెన్గా కలర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎక్కడైతే గ్రీన్ స్పాట్స్ కానీ వైట్ ఆర్ బ్లూ మార్క్స్ కానీ ఉన్నాయంటే వాటిని అవాయిడ్ చేయడం బెటర్. డిప్ టెస్ట్ ఉంటుంది. వాటర్లో కనుక ఈ మ్యాంగోస్ని కనుక వేస్తే ఏదైతే మునుగుతుందో అది న్యాచురల్గా పండినట్టు, ఆర్టిఫిషియల్గా రైపైన చెందినది తేలుతుంటుంది. దాన్ని మనం స్మెల్ కూడా చూడాలి. కెమికల్కి స్మెల్ కనుక వస్తే కనుక అవాయిడ్ చేయాలి. బాటసింగారం మార్కెట్లో నిషేధిత రసాయనాల వాడకంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.